పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశానుసారము మన పాఠశాలలో ఈరోజు పేరెంట్స్ మీటింగ్ నిర్వహణ, యూనిఫామ్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, మరి నోట్ బుక్స్ యొక్క స్టూడెంట్స్ కి పంపిణీ చేయడము ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఇవి. మన పాఠశాల యొక్క చరిత్రను కనుక చూసినట్లయితే చాలా మంచి రిజల్ట్ తోటి 92% రిజల్ట్ ప్లస్ 569 ఫస్ట్ మార్క్, 551 సెకండ్ మార్క్, 534 థర్డ్ మార్క్ తోటి 500 దాటినటువంటి వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరంలో NMMS సాధించినటువంటి వాళ్ళు 5 స్టూడెంట్స్ కూడా ఉండడం జరిగింది. అన్ని రకాలుగా పాఠశాల అభివృద్ధిలో దాతల యొక్క సహకారం కానివ్వండి, ప్రజాప్రతినిధుల యొక్క సహకారం కానివ్వండి, ప్రభుత్వ అధికారుల యొక్క సహకారం కానివ్వండి, పాఠశాలకి చాలా ఎక్కువగా ఉన్నదనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మన పాఠశాలలో గత సంవత్సరం 445 మంది విద్యార్థులు చదువుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మనం ఇంకా దాన్ని 600 దాకా పెంచుకోవాలనేటువంటి ఒక ఏకైక సదుద్దేశంతో మనము బడిపాట కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం ప్రారంభించాము. మంచి ఉపాధ్యాయ బృందం ఉంది. చాలా చక్కగా డెడికేషన్ తోటి విద్యార్థుల యొక్క మంచి రిజల్ట్ కోసం కానివ్వండి, వారి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కానివ్వండి, మంచి నైపుణ్యతని సాధించడంలో కానివ్వండి, చాలా కష్టపడి పనిచేసే ఉపాధ్యాయ బృందంతో ఈ పాఠశాల చాలా అభివృద్ధి చెందడం అనేటువంటి చేశారు. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుంచి ఇప్పుడు చెప్తున్నారు లక్ష్మీనారాయణ సార్ ఇక్కడ పనిచేశారు. ఇక్కడ పనిచేసేసి మ్యాథ్స్ టీచర్ గా వెళ్ళడం జరిగింది. వారు ఉన్నటువంటి సమయంలోనే ఈ చెట్లు అని పెట్టారు అనేటువంటి విషయం సార్ ఎప్పుడు వచ్చినా కానీ గుర్తు చేస్తూ ఉంటారు. అంటే అప్పటి నుంచి కూడా ఈ పాఠశాల బాలికలకి మంచి విద్యను అందిస్తూ వాళ్ళని మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతూ ఇప్పటికీ చాలా మంది వివిధ రకాలైనటువంటి ప్రభుత్వ రంగాలలో మంచి జాబ్స్ కూడా పొంది మంచి జీవన విధానంలో ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. అదే క్రమంలో ప్రభుత్వం వారు అందించేటటువంటి ఉచిత పథకాలైనటువంటి ఫ్రీ యూనిఫామ్ కానివ్వండి, 2 డ్రెస్సులు ఇస్తున్నారు మనకి. అదేవిధంగా నోట్ బుక్స్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, ఆల్రెడీ అన్ని వచ్చాయి మనకి. ఈ రోజు మనం అవి పంపిణీ చేస్తున్నాము. అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని కూడా మన పాఠశాలలో రుచికరంగా పెట్టడం జరుగుతుంది. వారానికి 3 కోడిగుడ్లు కూడా అందించడం జరుగుతుంది. ఉదయం రాగి జాము కూడా ఇస్తున్నారనమాట. ప్లస్ 10వ తరగతి వారికి స్పెషల్ అటెన్షన్ పే చేసి వారి యొక్క రిజల్ట్ కోసము మనం చాలా తపన చెందినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేస్తున్నాము. కాబట్టి ఈ సంబంధించి మనకి మే నుంచే ఈ యొక్క డెవలప్మెంట్ చూసేసి అందరూ పేరెంట్స్ కూడా మన పాఠశాలలో జాయిన్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పటికీ నేను సంబంధంలోనే ఒక 20 అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కువగా కూడా ప్రైవేట్ పాఠశాల నుంచి మన దగ్గరికి రావడం అనేటువంటి చూస్తూ ఉన్నాము. ఇదే రకమైనటువంటి వరవడితోటి మన పాఠశాలను ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని, విద్యార్థులందరికీ కూడా విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ విద్యార్థులని మంచిగా చదువుకొని వారి యొక్క కాళ్ళ మీద వాళ్ళు సొంత వ్యక్తిత్వంతో మంచి అభివృద్ధిని సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాము. అదేవిధంగా గత సంవత్సరంలో ఓన్లీ 10వ తరగతి NMMS కాకుండా స్టేట్ లెవెల్లో జావలిన్ త్రోలో మనకి పృథ్విక కూడా సీఎం కప్ లో గోల్డ్ మెడల్ సాధించడం అనేటువంటిది మన పాఠశాలకు చాలా గొప్ప గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. జిల్లా స్థాయిలో కూడా చాలా రకాలైనటువంటి పోటీలలో ఫిజిక్స్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఇంగ్లీష్ అయితే ఎంత వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్ మనకి స్టేట్ లెవెల్ దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఫిజిక్స్ లో డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలైన బయాలజీ కానివ్వండి, మ్యాథ్స్ కి సంబంధించి కానివ్వండి, వివిధ రకాలైన సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ స్థాయిలో మన యొక్క విద్యార్థుల ప్రతిభని మనం చూడటం అనేటువంటి చేశాము. దానికి తోడు మనకి వివిధ రకాలైనటువంటి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కానివ్వండి, జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించినటువంటి కానివ్వండి, మన విద్యార్థుల యొక్క ప్రతిభ జిల్లా స్థాయిలో వినపడటం అనేటువంటిది జరిగింది. మరి ఇంత చక్కటి పాఠశాలలో చదువుకోవడానికి మీరందరూ ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా అభినందనలు. మీరు కూడా మీ పక్క వారిని కూడా ప్రేరణ చెందించేటట్లుగా చేసి పాఠశాలను జాయిన్ చేసేటట్లుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.